హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం తిరుపతి బ్లాగ్ అయితే అవి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము ఇరుముడు అయితే చూపిస్తున్నానండి. భవానీ మాల వేసుకున్నారు. ఆ భవానీ మాల ప్రాసెస్ ఎలా ఏంటి, ఇరుముడు ఎలా కడతారు ఏంటి అనేది మీకు ప్రతి ఒక్క వీడియోలో కనిపిస్తూ ఉంటుందండి. మాకైతే ఈ మాల ఇరుముడు ఎలా కట్టుకుంటారో ఏంటో ఎప్పుడూ తెలీదు. ఇదే ఫస్ట్ టైం. అందుకని మాల కట్టుకునే విధానం ఎలా ఏంటి అనే ప్రాసెస్ మీకు చూపిద్దామని ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇది అమ్మవారి టెంపుల్ అండి, పెద్దమ్మ టెంపుల్ అండి ఇది. ఆ టెంపుల్లో ఇరుముడి మార్నింగ్ 5:30కి అలా పెట్టారు, కానీ బస్సు వాళ్ళకి 7 o'clock ఏమో ఉందంట. కాబట్టి అమ్మవారి మాల ఎలా కడుతున్నారో, ఇరుముడు ఎలా చేస్తున్నారో ఒక వీడియో బ్లాగ్ అయితే పెడదామని వీడియో తీస్తున్నానండి. తెలియని వాళ్ళైతే కొంచెం మాకు తెలిసినంత వరకు ఒక వీడియో తీసాము. ఆ వీడియోని చూసి తెలుసుకోండి. ఏమన్నా మాకు తెలియకపోతే మీరు మా కామెంట్లో ఒక చిన్న మెసేజ్ చేసి మాకు చెప్పండి. మేము కూడా మాల వేసుకుందాం అనుకున్నామండి. మాకు వీలు అవ్వలేదు కాబట్టి మా తమ్ముడు మా మరదలు వేసుకున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో కొంచెం నేర్చుకొని నెక్స్ట్ దసరాల్లో వేద్దాము అని అనుకుంటున్నాము. మాకేమైనా సజెషన్స్ ఇస్తే చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. మాకు ఏం తెలీదు. ప్లస్ వీళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో చూసి నేను ఒక వీడియో తీసి పెడుతున్నాను. నాకు తెలిసినంత వరకు ఏమైనా తప్పులుంటే చెప్పండి. ప్లస్ అగోండి ఇరుముడు కట్టేశారు. ఆ ఇరుముడు ప్రాసెస్ అయితే అయిపోయింది. దేవుడికి ప్రదక్షిణం చేయాలంట. ఇరుముడి ఎత్తుకొని ఆయన చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ చెప్తున్నారు. కానీ మార్నింగ్ 5 o'clock అంటే ఎంత చలిగా ఉందండి. అయినా సరే అమ్మవారు కదా, మనకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే, తప్పదు. అందుకని మార్నింగే లేచి వెళ్ళిపోయాము. చూడండి దాన్ని కూడా ఇరుముడి కట్టారు. ఆ అమ్మవారికి అయితే ప్రదక్షిణాలు చేయమని చెప్పారు. 9, 5 అలా ఎన్ని అయినా మన ప్రదక్షిణాలు చేయొచ్చు. ఆ ఇరుముడి ఉన్నంత వరకు అమ్మవారు ఒంటి మీద ఉంటుందని అంటారు. కాబట్టి ఆ పెద్దమ్మ తల్లిని మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఆ ఇరుముడి ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి హారతిచ్చి పూజ చేయించారు పంతులు గారు. అలాగే చూడండి ఇరుముడి కట్టుకుని ఆ తల్లి ఆశీస్సులు తీసుకొని బయలుదేరడం అయితే జరుగుతుంది. చూడండి ఆ అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నారు. ఆ తల్లిని మీకు కూడా చూపిస్తున్నాను. అందరికీ మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నారు. భవానీ మాల అంటే ఎంతో భక్తితో నిష్టతో చేయాల్సిందండి. మార్నింగ్ లేవాలి, 5:30కి పూజ చేయాలి, అమ్మవారి జపాలు చేయాలి, ఇన్ని చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది. చూడండి మళ్ళీ బయలుదేరిపోయారు. ఇరుముడి ఎత్తుకొని మార్నింగ్ 7 అయినట్టుందండి. గుడి బయట ఒక ప్రదక్షిణం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి బయలుదేరడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై భవానీ అంటూ ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశారు. చూడండి ఇప్పుడైతే బయలుదేరిపోద్దామని అనుకుంటున్నారు. ఆయన చెప్తున్నారు బలంగా కొట్టండి కొబ్బరికాయ అని. అందుకనే ఒక కొబ్బరికాయ కొడుతూ గట్టిగా జై భవానీ అని చెప్పి మళ్ళీ గట్టిగా కొట్టి ఆ తల్లి ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతున్నారు. ఆటో అయితే మనకి సిద్ధంగా ఉందండి. అందరూ ఆ తల్లికి నమస్కరిస్తున్నారు. ఆ అమ్మవారు ఉన్నారు కాబట్టి